జగన్మోహన్ రెడ్డి షేడ్స్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో రాహుల్ గాంధీ మీద కానీ లేకపోతే ఆయన మీద ఆయన కానీ ఎట్లా మాట్లాడుతాడో మనకి ఎట్లా అర్థమవుతుందో ఒకసారి విందాం. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. ఆంధ్ర గురించి మాట్లాడాలంట. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత 2024 పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఇదేదో చేశారు, మాట్లాడలేము అని ఆయన అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ కొరకు ఓట్ల కొరకు ఆంధ్ర కొరకు మాట్లాడారు. మరి 151 వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతా ఉన్నామనంటే మనం ఎంత టైం పాస్ కాకుండా ఉంటామయ్యా. చంద్రబాబు ఇప్పుడు ఏమన్నాడు, రాహుల్ గాంధీ కొరకు మాట్లాడితే ఎంత టైం పాస్ కాకుండా. ఇప్పుడేమో రాహుల్ గాంధీ మాట్లాడలేదని మొన్న అడిగాడు. అంతకుముందు ఏమన్నాడు, రాహుల్ గాంధీ కొరకు మనం మాట్లాడుతున్నాం అంటే మనం టైం పాస్ లేదని అడుగుతాడు. హాట్ లైన్ తో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. హార్ట్లో ఉన్నారు, ఇద్దరు టచ్లో ఉన్నారంటే మరి మీరు మోడీతో కలిసి ఉన్నారా? ఎందుకంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు. రేపు రాష్ట్రపతి ఎలక్షన్లో కూడా మీరు ఓట్ అయిపోతున్నారు. మరి ఎవరితో మీరు అంటే మీరు ఎవరితో టచ్లో ఉన్నారు? మరి మీరు అంతకుముందు ఏమంటారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమన్నారు, చచ్చిపోయాడు. రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చివరి మాట రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలి. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వైసీపీ పెట్టారు. ఆ తర్వాత ఇన్ని షేడ్స్ ఉన్నాయి సార్కి. చూడండి ఇప్పుడు ఏది నమ్మాలో అర్థం కావట్లేదు.